ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు ఈ శాసనసభలో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం. మొట్టమొదటిసారిగా ఎన్నికైన నేను ఆయనను కొద్ది రోజులుగానే చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన కటౌట్స్ని కూడా చూడడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు 1963లో జన్మించి వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో చదువుకొని ఉస్మానియాలో పట్టా పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడానికి ముందుకొస్తూ విద్యార్థిగా అక్కడే తెలుగు దేశం యువజన విభాగానికి ఉంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగుతూ, అలాగే 2014 వరకు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ 14లో మొట్టమొదటిసారిగా ఈ శాసనసభకు ఎన్నికై 2018లో తిరిగి మరొకసారి 2023లో మూడవసారి హ్యాట్రిక్ చేస్తూ ఈ శాసనసభలోనే ఆయన 3 సార్లు గెలిచిన వ్యక్తిగా నిలుస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా, సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారనే పేరు ఉండే పరిస్థితిలో, అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిల్చుండిపోయి ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో 10 ఏళ్ళు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి, అలాగే వారి 3 పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున, నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలుంటూ సౌమ్యునైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ అహ్మద్ బిన్ బలాలా. शुक्रिया स्पीकर साहब। आज जो चीफ मिनिस्टर साहब जो तहरीक ताज़ियत पेश किए हैं उसके ऊपर बात करने के लिए मैं खड़ा हूं। गोपीनाथ रेड्डी साहब जो गुज़िश्ता असेंबली सेशन में हमारे साथ थे, आज हमारे दरमियान में नहीं हैं। इंसान का पैदा होना सबूत है मौत के लिए। हर पैदा होने वाले को मरना जरूरी है, मौत उसको आनी है, लेकिन याद वही लोग रहेंगे जो अच्छे काम करके गए। जो अच्छे काम नहीं करे, ताकि लोग कम से कम जो अच्छे काम करा उसको याद करेंगे कि भाई अच्छा आदमी था। जो खराब काम करेगा लोग उसको बोलेंगे अच्छा हुआ मर गया। तो बहरहाल एक बेहतरीन इंसान, शरीफुन नफ्स, खामोश तबीयत के, जो 2014 से हमारे साथ इस असेंबली में 3 बार मुसलसिल जीत कर यहाँ पर आए और खामोश तबीयत के थे, अवाम के अंदर रहते थे, अवाम का काम करते थे। टीडीपी पार्टी से उन्होंने शुरुआत की। 2014 में जिस वक्त इलेक्शन हुआ, इलेक्शन के बाद बाइफर्केशन हुआ, पहली बार वो 2014 में जीते। मेरे से भी बहुत से अच्छे मरासिम थे, मैं हमेशा उनसे पूछते रहता था क्या गोपी कैसी है तबीयत, ने बराला भाई ठीक है। बड़े अच्छी तबीयत के और अवाम के दरमियान में रहने वाले थे। तो बहरहाल मैं मेरी तरफ से, मेरी पार्टी की जानिब से उनको और उनके तमाम अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूं। और ये एक मिसाल है, हाउस में हम जितने भी लोग हैं, तमाम इर्रेस्पेक्टिव ऑफ पॉलिटिकल पार्टी से, कि हमको ऊपर वाले ने और अवाम ने चुनकर इस हाउस में भेजा है अवाम की खिदमत करने के लिए। आज गोपीनाथ रेड्डी हमारे दरमियान में नहीं है, ऐसे कई लीडर्स हैं बड़े बड़े जो आज हमारे दरमियान में नहीं हैं। लोगों को अच्छा काम करके जाना हमारी जिम्मेदारी है। मैं यही उम्मीद करता हूं कि आज वो नहीं रहे, कल हमारी बारी है। कल कौन नहीं रहेगा नहीं बता सकते, लेकिन जितनी भी जिंदगी मिली उसके अंदर हम अवाम के अच्छे काम कर कर, जो मुस्तहिकीन के अच्छे काम हैं, अच्छे काम कर कर जाएं, ताकि लोग हमको याद रखें। मैं एक बार फिर इस हाउस के जरिए उनके तमाम अफराद खानदान को ताज़ियत पेश करता हूं और स्पीकर साहब आपका शुक्रिया अदा करता हूं जो आपने मुझे वक्त दिया। I request Sri Hunamane Sambashivara.
థ్యాంక్ యూ సార్. ఈరోజు మన సహచర శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం, దురదృష్టకరం. సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే, కానీ అకాల మరణం అనేది బాధాకరం. అలాగే గోపీనాథ్ గారు గురించి నేను కూడా చాలా నాకు వ్యక్తిగతంగా పెద్ద సంబంధాలు లేనప్పటికీ ఆయన గురించి ఎక్కువగా జూబ్లీ హిల్స్లో మా బంధువులు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ